ఏం మాట్లాడుకుంటారు దారి పొడుగున? ఏం చెప్పుకుంటారు? సబ్జెక్టుల గురించి మాట్లాడుకుంటారా? సో అన్ని కొంచెం బాగా చదువుతావు నువ్వు, కొంచెం బాగా చదువుతావు. నా అంత బాగా చదువుతావా? నా అంత బాగా కష్టం, ఎందుకంటే 5th క్లాస్ 3 సార్లు చదివా. సో చాలా కష్టం. సో చెల్లి అంటే బాగా ఇష్టం కదా నీకు. అండ్ మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది షో గురించి నువ్వే చెప్పావు ఇంట్లో. ఏమని చెప్పావు? అక్కడికి వెళ్దాము చెల్లి గురించి అనేసి. సో 5th క్లాస్ చదువుతున్న ఈ పాపకి మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం గురించి అర్థమైంది. సో అక్కడికి వెళ్తే చెల్లి ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తను చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం. సో ఈ పాప గట్టిగా చెప్పట్లేదు. నువ్వు కూడా బాగా చదువుతావు కాబట్టి పెద్దయ్యకి ఏం అవ్వాలంది నీకు? డాక్టర్. డాక్టర్? ఎందుకు డాక్టర్ ఎందుకు అవుతావు? చెల్లిని చూసుకుంటారు. చెల్లితో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు చూసుకోవాలి. చూసుకుంటా. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నారనుకో, ఏం పర్లేదు, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే, మిగతాది మనం చూసుకుందాం తర్వాత. ఓకే? నువ్వు మాత్రం డాక్టర్ అయితే ఎవరి దగ్గర డబ్బులు లేవనుకో, ఫ్రీ, మొత్తం ఫ్రీ. ఓకే? డీల్? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారికి చెప్పట్లో. సో డాక్టర్ గారు, ఇప్పుడు నువ్వు సాధారణంగా టీవీ చూస్తుంటావు కదా, బాగా చూస్తావా? సో సినిమాలు కూడా చూస్తుంటావు అప్పుడప్పుడు. ఏ హీరో అంటే బాగా ఇష్టం? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మా కోసం ఒక్క అల్లు అర్జున్ పాట పాడతావా? ఏదో తించ్ అది గదిగోడు చూడు. సడన్గా గుర్తురాట్లేదు కదా నీకు? పాప అన్నీ మర్చిపోయావు కదా నువ్వు. సరే, ఎందుకు వచ్చిన కూడా మనం 2-3 స్టెప్లు వేసి డ్యాన్స్ చేసేద్దాం మనం. ఓకేనా? చేస్తావు? డ్యాన్స్ చేద్దాం. ఓకే, మ్యూజిక్. వట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిడి కొట్టిన మామా, మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిడి కొట్టిన మామా. ఓకే, 3, 2, 1, go. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల, నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా, నే గుద్ది చెప్పుతానే బల్లా. I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. Party's over here. The party's over here. Make it move. Party's over here.
వెరీ గుడ్, భలే దారుణంగా ఆడారు. వెరీ గుడ్, భలే వచ్చింది అసలు. చాలా బాగా ఆడారు. వీళ్ళు పాపం పేరంటానికి వెళ్తున్నట్టు ఆరాంగా హ్యాపీగా లే నడిచారు. పాపం అన్నిటికంటే ఎక్కువ కష్టాలు పాపం ఈవిడ అనుభవించింది. ఎప్పుడో సాయంత్రం బయలుదేరింది ఆవిడ. సో ఇంజన్ ఆవిడే భోగిల్దే ఉంది, వెనకాల జాయిన్ అవుతూ వచ్చాయి. కానీ అవి అలా వెళ్ళడం చాలా అద్భుతం. చాలా చక్కగా మంచి స్టైల్లో వెళ్ళామమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఇప్పుడు ఆ బుడగలు పేలాలి. వెల్ డన్ 10 మంది, వెల్ ప్లేడ్, సూపర్. సో మీ 10 మంది చేతుల మీదుగా ఆ ఫ్యామిలీకి ఈసారి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది, సో ఫస్ట్లీ మీ 10 మందికి థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సపోర్ట్ అందించారు. యా మాట్లాడు. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే జీ తెలుగు ప్రోగ్రామ్స్ తప్పకుండా అన్నీ చూస్తూ ఉంటామండి. కానీ అన్నీ పెట్టింది చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రోగ్రామ్స్. నిజంగా ఎవరో చాగల్లోకి ఎవరో తీసుకురాలేదు, అన్నీ తీసుకొచ్చాడు ఈ పేరు ప్రతిష్టలు. ఇలాంటి పేదవాళ్ళందరికీ చాలా సాయం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జీ తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఎందరో పేదవాళ్ళ గుండెల్లో వెలుగు నింపింది. ఇలానే ఇంకా మరెన్నో పేదలకు సహాయం అందించాలి. ఈ థాట్ వచ్చినందుకు జీ తెలుగు వాళ్ళందరికీ నా తరపున హ్యాట్స్ ఆఫ్. మీలాంటి ప్రేక్షకులు ఇంకెంతమందో ముందుకు వచ్చి ఇలా వీళ్ళందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ 10 మంది ఇలా ముందుకు రావడం, మీ వంతు సపోర్ట్ అందించడం, అండ్ దట్టు ఇలా 10 మంది ఆడపిల్లలు ముందుకు వచ్చి ఇంకో కుటుంబం కోసం వర్క్ చేస్తే నిజంగా చాలా కలర్ఫుల్గా, చాలా కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక ఆడబిడ్డ ముందుకు వస్తుంది వాళ్ళకి సహాయం అందించడానికి. సో అలాగే మరోసారి మీ 10 మంది వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో 10 మంది గట్టిగా చెప్పట్లమ్మా. సో మీ 10 మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే 1, 2, 3లు ఉన్నాయి. ఓకే, నేను 1 అన్నప్పుడు మీరందరూ ఒక పోస్చర్లో ఉంటారు. 2 అన్నప్పుడు ఇంకోలా ఉండాలి. 3 అనేది ఒకలా, 4 ఒకలా. ఓకే, రెడీయా? 1 అనగానే మీరు ఏం చేస్తారంటే నా భర్త ఒక చిన్న పిల్లడు అయిపోయాడు సార్. నాకు నా బిడ్డ, నా భర్త, నా సెంటి బిడ్డ పోటు తినిపోకుండా సార్. మేము మాతో మాట్లాడదామంటే ఆ బాబుకి ఏమీ తెలియదు సార్. నా పాప కూడా అలాగే ఉండేది సార్. నాకు క్యాన్సర్ అని తెలిసి వీధిలోకి డాక్టర్ గారు అన్నారు వాకర్తోటి జాయిగా నడువు అని చెప్పారండి. ఇక నాకు వీధిలోకి వెళ్ళి కూర్చోవాలని వెళ్ళి స్నానం చేసి వీధిలోకి వెళ్ళి కూర్చుంటానండి. కూర్చుంటే నా పక్కన కూర్చుంటా కూడా ఎవరో అడుగులేమో అని అప్పటి నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గరే ఉంటున్నానండి. సో మొదటి ప్రయత్నం చేయడానికి 2 ఆంటీలు వచ్చారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అటు చూడు ఎంత బాగున్నాడు. మా నాన్నగారు అమ్మాయిలతో మాట్లాడద్దన్నారమ్మా బాబోయ్. అబ్బాయిలతో, కానీ మా నాన్నగారు అబ్బాయిలతోనే మాట్లాడమన్నారు. నీకు ఇంటికి వెళ్ళాక ఉంటుందిలే. ఒక దేవుడు చేయలేని పని మీరు చేస్తున్నారు.